पवित्र पवित्र महागणाधिपतये नमः वस्त्रं धारयामि नमस्ते सुदर्शनदेव योग्याय गणेशधनन्ये नमः वस्त्रं धारयामि गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गणायः वक्रतुण्डशूर्पकर्माय नमस्कन्दपूर्वः षोडशविधाय नामानि यानि विद्याकामि साध्यं दिवं संयुक्तां
यथा अधिकारता सत्यर्थम दिनदिन प्रवर्तमानाः दिनदिन प्रवर्तमानाः सत्यर्थम यथा कार्यमात्मे महासक्ति स्वरूपे विद्या प्राप्तता संपन्नमित्र प्रसादेन यदा शक्ति ध्यानमानानि षोडशोपचारानि समर्पयामि तत्र कल्याणि చేతుకు నీళ్ళు పెట్టుకోండి సార్ నీళ్ళు పెట్టుకోండి రెండు చేతులు తుడుచుకోండి ఉపస్పర్శ संकल्पित विद्यालय प्रारंभोत्सवांगत्वेन इति श्रीरस्ति भवन्तु भवन्तु अस्तु श्री बुद्ध्यात्मवे नमो सद्य कलशमे सार बुद्ध्यात्मक ముందర కలశం చేయండి దోసలు పట్టుకోండి సార్ बुद्ध्यात्मवे नमो सद्य देवमित्रं శ్రేయమే లోకా बुद्ध्यामे तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठते बुद्धिर्मांसवन्तो रुद्यतां रुद्यस्सं मुखसमुद्धरे ओम स्वस्ति पुण्याहं दीर्घमायुस्तु वर्षशतं पूर्णमस्तु शेषजात्यापः शुक्ला
हरे हम सीता सावित्री दुर्गा माँ फिर घर घर भर हे हम सवाहिनी ज्ञानदायिनी अम्बरी मलमति अम्बरी मलमति ब्रह्मणा यो यो नः प्रचोदयात् रत्नाकराधौतपदा रत्नाकराधौतपदा हिमालयकिरीटिनी ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् ॐ द्यौः शान्तिः ॐ द्यौः शान्तिः अन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिः आपश्शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्मशान्तिः सर्वगं शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः मातु प्रणाम 1 2 3 అందరికీ ఏమనిపించింది ఇంతవరకు కాలచక్రం వేదిక పరిచయాన్ని చేయవలసిందిగా మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీమతి అమీర్ శెట్టి సుజాత గారు వారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లోపల ప్రారంభమైనటువంటి పాఠశాల మన నిర్మల్. వాస్తవానికి అందరూ కూడా ఒక గర్వపడేటువంటి సందర్భం ఇది. సభా వేదిక శ్రీ సాగర్ వర్మ గారిని కోరుతున్నాం. ఈనాటి మన పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసి వేదికపై అలంకరించిన పెద్దలను ప్రశ్నించేస్తాను. ముందుగా మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత నార్లాపురం లిమిటెడ్ కమర్షియల్ వెహికల్స్ విభాగ కార్యదర్శి సరికొండ దామోదర్ గారు, శ్రీ పురస్తు గోపాల్ కార్యదర్శి గారు, శ్రీ కాడార్ల రవీంద్ర గారు విభాగ కార్యదర్శి, వివిధ జిల్లా విభాగ అధికారులు మరియు నాతోటి పూర్వ విద్యార్థులందరికీ నమస్కారాలు. వీరితో పాటు సభావేదికలో ఉన్న వాళ్ళు డాక్టర్ రామకృష్ణ గారు జిల్లా సహ కార్యదర్శి మరియు శ్రీ డాక్టర్ పూర్ణ ప్రవీణ్ గారు జిల్లా కోశాధికారి, కిషన్ రెడ్డి గారు నిర్మల్ పూర్వ ప్రధానాచార్యులు, టీవీకే రామానుజాచార్యులు గారు. ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘచాలక్ విజయ్ కుమార్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మనందరి తరఫున స్వాగతం. దయచేసి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ముందు వరుసలో వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వెనుకలో మధ్యలో ఆ గ్యాప్స్ ఉన్నాయి,
ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే వెనకలో వస్తారో వాళ్ళందరూ వచ్చి వెనక కూర్చుంటారు. అప్పుడు కూడా క్రమశిక్షణ తప్పలేదు, ఇప్పుడు కూడా తప్పదు. అంతేకాకుండా పాఠశాలతో అనుబంధం ఉన్నటువంటి చాలామంది పెద్దలు మరియు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి కొందరు విద్యార్థులు ఇటీవలి కాలంలో అంటే చాలామంది అంటే కాలక్రమం లోపల చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో వారు మన మధ్య నుంచి నిష్క్రమించడం జరిగింది. వారికి ఒక్కసారి మనందరి తరఫున కూడా శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిద్దాం. అందులో ముఖ్యంగా కొందరి పేర్లు దయచేసి క్షమించాలి, కొందరి పేరు రాకపోతే కొన్ని ప్రస్తావనకు వచ్చినటువంటి పేర్లు: శ్రీ నాగులపల్లి సుదర్శన్ గారు పూర్వాచార్యులు, ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిరాల రాజేందర్ గారు, రుక్మారెడ్డి గారు సహకార్యదర్శిగా పనిచేశారు, శ్రీమతి బీనా రామకృష్ణ గారు, అంతేకాకుండా విద్యార్థులు బండారి రమేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, సిహెచ్ విజయ్ గారు, కూనా రాఘవేందర్ గారు, మరియు ఇంకా కొందరి పేర్లు వచ్చినా కొన్ని పేర్లు రాకున్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఒక్కసారి మనం శ్రద్ధాంజలి మౌనాన్ని పట్టిద్దాం. కూర్చోండి కూర్చోండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తం. తర్వాత కార్యక్రమ విషయ ప్రస్తావన చేయాల్సిందిగా శ్రీ అయ్యన్న గారి శ్రీకాంత్ గారిని అందరికీ మొట్టమొదట విజయదశమి శుభాకాంక్షలు. చదువు తల్లికి నిలవైన ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి పాఠశాలని శ్రీ శటకోపం లక్ష్మీ నరసింహాచార్యులు నిర్మల్లోని రతాలగుడిలో 1967 సంవత్సరంలో ప్రారంభించారు. వారి సంకల్పంతో అప్పటి ప్రధానాచార్యులు శ్రీ కోటం రాజు గారు ఇతర పెద్దల విశ్రాంత కృషితో 1995 సంవత్సరంలో మనకు 3 స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. 1992-93 విద్యా సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతం 15% అయితే అదే సంవత్సరంలో మన పాఠశాల ఉత్తీర్ణత శాతం 92%. 93-94 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా ఉత్తీర్ణత శాతం 29% అయితే అదే సంవత్సరంలో మన పాఠశాల ఉత్తీర్ణత శాతం 94. 94-95 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా ఉత్తీర్ణత శాతం 39 అయితే అదే సంవత్సరంలో మన పాఠశాల ఉత్తీర్ణత శాతం 95%. 94-95 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు తెలుగు విజ్ఞాన పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 100కు 24 మన స్కూల్కి వచ్చినాయి. ఖేల్కూద్ అఖిల భారత స్థాయిలో ఖోఖో కుస్తీలో 2వ బహుమతిని సాధించుకున్నారు. గతంలో మన పాఠశాలలో సరియైన మౌలిక వసతులు లేకున్నా మనమందరం ఇక్కడే చదువుకున్నాం. ప్రస్తుతం అధునాతన వసతులు మన పాఠశాలకు కల్పించి మనమందరం పాఠశాల అభివృద్ధికి సహకరించి పునర్వైభవాన్ని తీసుకురావాలి. ప్రస్తుతం మన పాఠశాలకు సుశిక్షితులైన అంకిత భావం గల ఆచార్యుల ద్వారా ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యాబోధనకు మరియు ఆధునీకరణ పనుల కొరకు మళ్ళీ మన పాఠశాల పునర్వైభవం కోసం 15 సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశం యొక్క సమాచారం ప్రతి బ్యాచ్ నుంచి కన్వీనర్ మరియు కో కన్వీనర్ నియమించుకోవడం జరిగింది. మిగతా బ్యాచ్లు పూర్వ విద్యార్థులు ఈ కమిటీలో రావాలని కోరుచున్నాము. భవిష్యత్తులో జరిగే ఈ మన పాఠశాల పునర్వైభవం కొరకు మీరందరూ గీతం ఇచ్చేలా చేసిన ఈ పాఠశాలకు మళ్ళీ జీవం పోయాలని నా మనవి. నేను ఈ పాఠశాల పునర్వైభవం గురించి నాతో పాటు మీరందరూ వస్తున్నారని. విజయదశమి అనేటువంటి పర్వదినానికి చాలా ప్రశస్తం అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం.
1925వ సంవత్సరం లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇదే రోజు ప్రారంభమైంది. డాక్టర్జీ చూసినటువంటి వాళ్ళు చాలా మంది కూడా అందరూ అనుకున్నారు, నలుగురు పిల్లగాళ్ళతోని ఆటలు ఆడించి పాటలు పాడించి ఇది ఏం సాధిస్తుందో అని చెప్పేసి. సైనికులుగా మనమందరం కూడా శిశుమందిర పూర్వ విద్యార్థులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాతృ సంస్థ అయితే దాని యొక్క పిల్లలుగా భరతమాత ముద్దు బిడ్డలు కూడా మనమందరం కూడా ఈరోజు ఈ గట్టి సంకల్పాన్ని, నిర్మల్ చరిత్ర కూడా మనకు తెలుసు. మొట్టమొదటి శిశుమందిర పాఠశాల ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల మన దగ్గరనే ప్రారంభమైంది. దానికి గర్వించడమే కాదు, గర్వపడేలా తలెత్తుకునేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంది. కాబట్టి మనమందరం కూడా కేవలం ఇవాళ వచ్చినాం ఉత్సాహం చూపే ఓం అందరికీ దసరా శుభాకాంక్షలు. మరియు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన పతకమూరి శ్రీనివాసరావు గారు మన ప్రాంత కార్యదర్శి అందించి ఈ సమాజానికి ఈ విద్యాలయం 16,000 మంది విద్యార్థుల్ని నిర్మల్ జిల్లాకు అందించింది. అందులో చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, విదేశీయుల్లో 100 మంది. అయితే మొదటి తల్లి వయసు అయిన తర్వాత మొదటి తల్లి అడుగుతుంది, నాన్న చిన్నప్పుడు నేను శరీరాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేశాను, మరి ఇప్పుడు నాకు వయసు అయింది, నన్ను చూసుకోవాల్సిన సమయం వచ్చింది నాన్న, మీరు వచ్చి చూసుకోండి అని ఆ తల్లి అడుగుతుంది. అలా మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్కసారి ఆ తల్లిని చూడండి, మీకోసం ఎదురు చూస్తుంది. దాని అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న తల్లే కదా, కనకనలాడే ఎండకు శిరసు మాడిన తన నీడను అందించే చెట్టే అమ్మా, దోసెడు నీళ్ళైన తాను దాసుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా, ఆ అమ్మలనే కన్న ఈ అమ్మకు, ఆ అమ్మలనే కన్న ఈ అమ్మకు రుణం తీర్చుకో. ధన్యవాదాలు. వారు చాలా ఒక సామాజికవేత్తగా చాలా కార్యం ఉంటారు పెద్దలు. వారిని కూడా మనం ఇక్కడ మన కట్టుబాట్లతో రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత సూచనలు, కార్యక్రమానికి సంబంధించిన సూచనలు శ్రీ అంగ జగదీష్ గారు తొందరగా రండి. ఆ 2 మార్కులు తక్కువ అయినా పర్వాలేదు కానీ మీ చీటీ నాకు అవసరం లేదు అని అందరికీ నేను చాలా చోట్ల ఉదాహరణ చెప్తున్నాను, కానీ ఇక్కడ అందరికీ తెలుసో లేదో అని ఒకటి చెప్తున్నాను. రాజిరెడ్డి అని వాళ్ళ నాన్న ఎలక్ట్రిసిటీలో ఇంజనీర్ ఉండేవాడు, ఆయన కూడా అదే పద్ధతిలో నిజాయితీ ఉండేవాడు ముందట చోట. ఆ తర్వాత సంజయ్ ఇక్కడ మన పూర్వ విద్యార్థి, ఎప్పుడు కలిసినా మొట్టమొదటి మాట ఇది మాట్లాడుతుంటాడు, ఆయనలో ఉండే కోరిక అది, అందుకొరకు ఇద్దరిని పరిచయం చేశాను. నమస్కారం. పూర్వ విద్యార్థులకు పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ మనము ముఖ్యమైన పనిని చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. విద్యాభారతి పోర్టల్లో మనమందరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాము. దాని కొరకు క్యూఆర్ కోడ్ని ఉపయోగించి మనమందరం ఈ పాఠశాల పూర్వవైభవం తీసుకురావడంలో మనమందరం సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. ఈ పూర్వ విద్యార్థి పరిషత్ గ్రూపులు దానివల్ల అందరం ఒక ఏకతాటిపైకి రాగలుగుతాము. ఈ శిశు మందిరాల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది దాంట్లో నిర్ణయం చేసుకుంటాము. కావున ఈ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. ధన్యవాదాలు.
వైయక్తిక గీత తర్వాత వక్త సందేశం ప్రారంభమవుతుంది. అనివార్య కారణాలు రాకపోవడం వల్ల నేనే వాడాల్సి వస్తుంది. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం, స్వయం సేవకులం మనం. భారతిని పూజించుదాము, భాగ్యమును సాధించు మానపదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవాభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి తృప్తినీయదు మానం. భారత్ మాతాకి జై. ఇదే సంకల్పం మనమందరం కూడా పుష్పమాలలు, పత్రదళాలు ఇవన్నీ కూడా మాతృమూర్తికి అవసరం లేదు. మేమున్నాము సింహవిక్రములైనటువంటి సంకల్పం ఉన్నటువంటి యువకులే ఈ సరస్వతి మాతకు, ఈ పాఠశాలకు, ఈ భారత మాతకు అవసరం. కాబట్టి ఆ సందర్భాన్ని ఒక పత్రికలు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో ప్లే ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి దాని యొక్క ప్లానింగ్ అనేటువంటిది ఒకసారి డిస్ప్లే పై ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. దాన్ని చూసి ఇప్పుడున్న బిల్డింగ్ కూలగొట్టేస్తారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ ఉన్న బిల్డింగ్ అట్లాగే ఉంటుంది, దానికి సంబంధించిన ఎలివేషన్స్ మాత్రమే ఇట్లా వస్తాయి. కాబట్టి ఉన్నదాన్ని తీసేస్తారని అనుకోవద్దు. మీరున్న అంటే పరివర్తనశీలైనటువంటి వ్యక్తులంగా మనం సమాజం కాలంతో పాటు మారుతుంటాం. మనం కూడా మన లోపల అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. వయసుతో పాటు కొంచెం వాటికి సొబగులు అద్దుకొని మళ్ళీ కొత్తగా తయారు కావడానికి ప్రయత్నం చేస్తాం. మన పురాణ ఇతిహాసాలు కూడా మనకు అదే చెప్తూ ఉంటాయి. ధర్మం కోసం ఒక్కొక్క అవతారం లోపల ఒక్కొక్క మహాపురుషుడు వస్తాడు. రాముడు, కృష్ణుడు ఇవన్నీ కూడా మనం చూసినాం. అందరి లక్ష్యం ఒకటే, ధర్మస్థాపన. ఇక్కడ కూడా కేవలం అవతారం మాత్రమే మారబోతుంది. సంకల్పం అదే, ధ్యేయం అదే. ధన్యవాద్. అంతే, రూపం మారుతుంది. రైట్, అందరూ అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు శ్రీ నార్లాపురం రవీంద్ర గారు, గౌరవనీయులు శ్రీ రావల సూర్యనారాయణ గారు, మొట్టమొదటి విద్యార్థులు శ్రీ సుధాకర్ గారు, శ్రీమతి సుజాత గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, మాతృమూర్తులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. విజయదశమి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒకటి, విజయదశమి పర్వదినం. విజయదశమి రోజు ప్రారంభం చేసినటువంటి పని ఏదైనా అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. అది ఒక సంతోషం. అయితే రెండోది, మొట్టమొదట
మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి విద్యార్థుల్ని చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొదటి ప్రధానాచార్యుల గురించి ఆచార్యుల గురించి ఎప్పుడు చెప్తారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు రోజు వారంలో ఒక రోజు కలవాలి, ఉపన్యాసం జరుగుతుంది, రోజు వెళ్ళి వ్యాయామశాలకి వెళ్ళి వ్యాయామం చేయాలి అని అనుకున్నారు. కానీ ఒక 6 నెలల్లోనే ఇది సరైనటువంటి పద్ధతిలో ముందుకు, ఎందుకంటే అక్కడ అఖాడాలు ఉండేవి, అఖాడాలలో వెళ్ళి వ్యాయామం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ అఖాడాల మధ్యలోనే, వ్యాయామశాలల మధ్యలోనే గొడవలు జరుగుతుండేవి. తద్వారా స్వయం సేవకుల మధ్య కూడా గొడవలు జరుగుతుండేవి. మనం హిందూ సంఘటన చేయాలని మొదలుపెట్టాం కదా, ఈ గొడవలు ఏంటి అని చెప్పేసి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఒక వ్యక్తిలో వ్యక్తి నిర్మాణం జరగాలి. ఈ వ్యక్తులందరూ కలిసి సంఘటితం కావాలి, హిందూ సంఘటన కావాలి. తద్వారా దేశాన్ని పరమ వైభవ స్థితికి, పూర్వ వైభవ స్థితికి తీసుకొని వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో డాక్టర్జీ ఒక 6 నెలల తర్వాత శాఖ మోహితేవాడలో ఇప్పుడు కేంద్ర కార్యాలయం నడుస్తుంది. అక్కడ శాఖ నడుస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ సాయం శాఖలో సుమారుగా 100 మంది బాలబాలికలు ఉంటారు. గంగా ప్రవాహం దగ్గర తీరంలో నివసిస్తున్న వాళ్ళమే. సంఘ శాఖలో తయారైనటువంటి స్వయం సేవకుల ద్వారానే శిశుమందిరాలు ప్రారంభమైనవి. ఆ శిశుమందిరాలు కూడా ఇదే ఒక లక్ష్యంతో, వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణము. సంఘ శాఖ 1 గంటనే సమయం ఉంటుంది, గంటనే ఉంటారు. కానీ పాఠశాలలో 8 గంటలు ఉంటారు. 8 గంటల్లో ఇంకా అనేక సంస్కారాలు ఇవ్వచ్చు, అనేక కళలు నేర్పించవచ్చు, అనేక విద్యలు నేర్పించవచ్చు అనేటువంటి లక్ష్యంతో 1952లో గోరఖ్పూర్లో మొదటి శిశుమందిరం ప్రారంభమైతే 67లో ఇక్కడ ఈ శిశుమందిరం ప్రారంభమైంది సంఘ ప్రేరణతోటి. సంఘ ప్రచారక ఎస్ఎల్ ఆచార్యులు గారి ద్వారా కోటంరాజు గారు కానీ, గటిక సుదర్శన్ గారు కానీ, బహుశా అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ప్రబంధకారిణిలో కూడా స్వయం సేవకులు ఉండి ఉంటారు, లేదా హితైషులు, హిందుత్వ అభిమానులు, హిందుత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళే ఉండి ఉంటారు. ఆ విధంగా ప్రారంభంలో అక్కడ గోరఖ్పూర్లో ప్రారంభమైన, ఇక్కడ నిర్మల్లో ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ పొందింది, ప్రజల యొక్క ఆదరణ పొంది. ఇక్కడ ఇచ్చేటువంటి సంస్కారాలు, ఇక్కడ ఉండేటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, వీటన్నిటి కారణంగా కొద్ది రోజుల్లోనే ఆదరణ పోయింది. 2వ శిశు మందిరం ఆదిలాబాద్లో ప్రారంభమైంది, 3వ శిశు మందిరం బైన్సాలో ప్రారంభమైంది. అట్లా మొదట ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించింది, క్రమక్రమంగా రాష్ట్రమంతా విస్తరించినాయి. ఒక విశాలమైనటువంటి సంస్థలాగా, ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మొత్తం కూడా ప్రభావితం చేసింది విద్యాభారతి శిశు మందిరాలు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకప్పుడు ఎక్కడా కూడా సూక్తులు రాసి ఉండేవి కాదు, మహాపురుషుల చిత్రపటాలు ఉండేవి కాదు పాఠశాలలో. ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళినా, ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినా అన్ని చోట్ల కూడా చక్కగా సూక్తులు రాసి ఉంటాయి, ధ్యేయవాక్యాలు రాసి ఉంటాయి, మహాపురుషుల చిత్రపటాలు ఉంటాయి, భారతమాత బొమ్మ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి మార్పు, ఇంత హిందూ చైతన్యము, జాతీయవాద ప్రభుత్వము ఇవన్నీ ఏర్పడ్డాయి ఉన్నది అంటే దాని వెనకాల ఈ జాతీయ శక్తి, ఈ పూర్వ విద్యార్థుల యొక్క శక్తి, సంఘ శక్తి. ఈరోజు సంఘము జన్మశతాబ్ది సందర్భంగా మన దగ్గర అన్ని బస్తీల్లో ఉత్సవాలు చేయాలి, గణవేషధారి స్వయం సేవకులతోటి అన్ని గ్రామాల్లో ఉత్సవాలు చేయాలంటే గ్రామాలలో ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎంతగా విస్తరించింది సంఘం. నేను గతంలో పనిచేసిన చోట కూడా చూస్తే అక్కడ శాఖలు సరిగా నడవనటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ఒక 10-15 ఏళ్ళలో వచ్చిన మార్పు. గ్రామాల్లో శాఖలు నడుస్తున్నాయి, గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయం సేవకులు అనేక మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు సంఘం చెప్తే ప్రపంచమంతా కూడా వింటుంది, సరసంఘచాలకు మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది. నిన్ననే మీరందరూ చాలా మంది చూసుండొచ్చు, ప్రధానమంత్రి గారు కూడా సంఘానికి 100 సంవత్సరాల సందర్భంగా ఒక నాణాన్ని విడుదల చేశారు, 100 రూపాయల యొక్క సిక్కా, దాన్ని విడుదల చేశారు. దాని మీద ఒకవైపు భారతమాత చిత్రపటము, ఇంతవరకు ఎప్పుడు కూడా అటువంటిది చిత్రపటం ముద్రించబడలేదు. భారతమాత చిత్రపటము, దాని ముందు ప్రార్థన చేస్తున్నటువంటి, నమస్కరిస్తున్నటువంటి స్వయం సేవకులు, ప్రణామం చేస్తున్నటువంటి స్వయం సేవకుల బొమ్మ. అలాగే ఒక స్టాంపు, 100 రూపాయల యొక్క స్టాంపు కూడా రిలీజ్ చేశారు, దాంట్లో సంబంధించినటువంటి చిత్రపటము. ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ సంఘము
విద్యాభారతి ఒకే సిద్ధాంతము, ఒకే లక్ష్యం కోసం పనిచేస్తుంది. ఇవి రెండు కూడా ప్యారలల్గా సమాంతరంగా ఎదుగుతున్నటువంటి సంఘ ప్రేరణతో ప్రారంభమైనటువంటి సంస్థ. విద్యాభారతి కూడా సంఘ జన్మ శతాబ్ది సందర్భంగా అనేక లక్ష్యాలు పెట్టుకుంది. ఈరోజు మన విద్యాభారతి శక్తి తక్కువేం లేదు. ఈరోజు దేశంలో 24,000 పాఠశాలలు ఉన్నాయి. 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎట్ ప్రజెంట్ నేను చెప్తున్నది 1.5 లక్షల పైగా ఆచార్యులు ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఉమ్మడి ప్రాంతంలో సుమారుగా 400-450 పాఠశాలలు నడిచినాయి. హైయెస్ట్ 1,20,000 మంది ఉంది. సూర్యనారాయణ గారు చెప్తేనే నాకు తెలుసు. 1,20,000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. సరే, విభజన తర్వాత ప్రాంతం విభజన అయింది. తర్వాత ఒకప్పుడు స్వర్ణయుగంగా ఉండేది. ఇందాక మీరు చెప్పారు, కొన్ని మైలురాళ్ళని వినిపించారు ప్రారంభంలో. 90, 91, 93, 94, 95 ఆ టైంలో ఎలా రిజల్ట్స్ వచ్చినాయి, ఎలా ర్యాంకులు వచ్చినాయి మన పాఠశాలకి అని చెప్పేసి. అలా ప్రాంతం అంతా కూడా ఉండింది ఒక స్వర్ణయుగం. ఇక్కడ శిశు మందిర్లో అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం. కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ రికమెండేషన్స్, సీట్ కావాలి అంత వైభవంగా నడిచినాయి. అప్పుడు ఉన్నటువంటి వ్యాపారం చేయడము, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడము, కోట్ల రూపాయల లక్షల రూపాయల ఫీజులు పెట్టడము, పొలమని అందరూ వెళ్ళిపోవడం, మన స్వయం సేవకులు, పూర్వ విద్యార్థులతో సహా అందరూ అటు వెళ్ళిపోవడము. మనం మారుతూ వచ్చాం, అభివృద్ధి చేశాం, భవనాలు కట్టాం. కానీ సమాజంలో ఎంత వేగంగా మార్పులు వచ్చినాయో అంత వేగంగా రాలేదు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విషయంలో మనం కొంచెం ఆలస్యం అయింది అనేటువంటిది అందరి అభిప్రాయం. నిర్ణయం తీసుకున్నాం. దాని కారణంగా పాఠశాలల సంఖ్య డౌన్ఫాల్ అయింది. అయితే మళ్ళీ 2014లో ఇంగ్లీష్ మీడియం పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ రినైజెన్స్ అనేటువంటిది ప్రారంభమైంది శిశు మందిరాల్లో కూడా. అంతకుముందు ప్రతి సంవత్సరం 5,000, 10,000 సంఖ్య తగ్గుతూ ఉండేది. అది తగ్గడం ఆగిపోయి మళ్ళీ సంఖ్య పెరగడం మొదలైంది. 3,000, 4,000 ప్రతి సంవత్సరం కూడా. ఈవెన్ కరోనా టైంలో కూడా చాలా పాఠశాలలు, బడ్జెట్ పాఠశాలన్నీ మూతపడ్డాయి. అటువంటి సమయంలో కూడా శిశు మందిరాలన్నీ దాటింది. అలాగే కల్వకుర్తి 1000 దాటింది, నారాయణపేట్, ఆదిలాబాద్ 700 సంఖ్య, అంతకు మించి ఏమీ లేవు. అటువంటిది ఈ 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా ఆగిపోయిన పాఠశాలలు ప్రారంభమైనవి. దాంట్లో పూర్వ విద్యార్థుల యొక్క యోగదానం కూడా అనేక పాఠశాలలు, సుమారుగా మన రాష్ట్రంలో 20-25 పాఠశాలల యొక్క పునర్నిర్మాణంలో పూర్వ విద్యార్థులు ముందుండి నడిపిస్తున్నారు. పూర్తిగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కోరుట్ల పూర్తిగా ఆగిపోయింది, కిరాయికి ఇచ్చారు ఆ భవనాన్ని వేరే స్కూల్కి. అక్కడ పూర్వ విద్యార్థులు అందరూ అనుకున్నారు, అరే మనం ఎంతో సంస్కారాలు పొందాం, కానీ మన పిల్లల్ని చదివిద్దాము అంటే ఒక మంచి బడి లేదు. చాలామంది ఈరోజు పూర్వ విద్యార్థులు, ఈవెన్ బయట వ్యక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా బళ్ళు మారుస్తున్నారు పిల్లలు. ఎందుకంటే ఏ బడిలో సంతృప్తి లేదు. అన్ని వ్యాపారం కోసం, నిజమైనటువంటి చదువునిచ్చేటువంటి బడులు లేవు. సంస్కారం సంగతి పక్కన పెట్టండి, సరిగ్గా చదువు చెప్పే బళ్ళు కూడా లేవు. కానీ ఒక ఆకర్షణ క్రియేట్ చేసిన కారణంగా ఈ బడి బాగుందని ఆ బడికి వెళ్ళటం, ఆ బడి బాగాలేదని ఇంకో బడి మార్చడం, ఇలాగ తిరుగుతూ ఉన్నారు తప్పితే ఎక్కడా సంతృప్తి లేదు. కాబట్టి మనం బడి పెట్టుకొని మనం ఎందుకు ఇన్ని చోట్ల తిరగాలి, మనమే బడి పెడదామని అక్కడ పూర్వ విద్యార్థులందరూ కమిటీగా ఏర్పడి 2015 జనవరిలో సమావేశం జరిగితే 16లో బడి మొదలుపెట్టారు. ఈరోజు కోరుట్లో కూడా ఈ సంవత్సరం బహుశా 750-800 సంఖ్య దాటింది. 10 ఏళ్లలో పూర్తిగా జీరో నుంచి ఒక మంచి స్కూల్ను నిర్మాణం చేశారు. ఆ గదులు సరిపోతే భవనాల నిర్మాణం అయిందని దాని వెనకాల పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఒక పాల్వంచ స్కూలుని పూర్వ విద్యార్థులు నిలబెట్టారు. ఇది పూర్తి స్థాయిలో ఇంకా పూర్వ విద్యార్థుల సహకారం అనేక పాఠశాల ఇప్పుడు రాంపూర్ కూడా పూర్వ విద్యార్థులు దాన్ని టేకప్ నడుస్తున్నాయి, బాగున్నాయి. 8 గంటలే ఉంది, 24 గంటలు నడిస్తే బాగుంటుంది. ఆవాస విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభం చేయండి అని అనేక మంది పేరెంట్స్ ఉత్తరాలు రాస్తే ఎస్ఎల్ నాచార్య గారు అప్పుడు అక్కడ రాంపూర్లో కొద్దిమంది దాతల ముందుకు వచ్చి దానం చేస్తే అక్కడ మొదటి ఆవాస విద్యాలయం ప్రారంభం చేశారు. ఇక్కడ ఇదే కోటం రాజు గారిని తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ మొదటి ప్రధానాచార్యులుగా చేశారు. ఆ విధంగా ఆవాస విద్యాలయం కూడా సుమారుగా 1000-1100 కేవలం హాస్టల్ విద్యార్థులే 1000-1100 తోటి నడిచినటువంటి చరిత్ర కలిగింది. సరే, ఇప్పుడు కూడా ఒక 350-400 సంఖ్య ఉంది. దాన్ని కూడా పునరుద్ధరణ చేయాలని అక్కడ పూర్వ విద్యార్థులు సంకల్పం చేశారు. సుమారుగా ఒక 45 కోట్ల ప్రాజెక్టు. మన తెలంగాణలో చాలా భూములు ఉన్నాయి శిశు మందిరాలకి. అత్యధిక భూమి ఉన్నటువంటి పాఠశాల అది. 33 ఎకరాల స్థలం ఉంది. ఒక విశ్వవిద్యాలయం కూడా పెట్టచ్చు, అంత పెద్ద స్థలము.
కాబట్టి అక్కడ కూడా పూర్వ విద్యార్థులు ఒక గొప్పగా నిర్మాణం చేయాలి. ఈరోజు కాలానికి అనుగుణంగా ఈరోజు పాఠశాలలు ఎలా ఉన్నాయో తెలుసు. పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు? చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక వనరులు ఎలా ఉన్నాయి, మనం వెళ్ళగానే అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రూమ్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్ ఎలా ఉంది, క్లాస్ రూమ్లో ఫర్నిచర్ ఎలా ఉంది, ఆ డిజిటల్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా లేవా, డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారా లేదా, ఇంగ్లీష్ మావాడు ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడా లేదా, ఇంగ్లీష్ మాట్లాడే టీచర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి అవన్నీ నిర్మాణం చేస్తే తప్పితే మీరు కూడా మీ పిల్లల్ని ఒక 2 ఏళ్ళు అక్కడ చదివించాడు, మార్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు మార్చారంటే అక్కడ అంతా బాగుందండి, భోజనం బాగుంది, గ్రౌండ్ బాగుంది, స్కూల్ బాగుంది, కానీ ఐఐటి కోచింగ్ ఇవ్వటలేదు. మా వాడికి ఐఐటి కోచింగ్ కావాలి, ఇక్కడ ఐఐటి కోచింగ్ బాగుందని ఆ పిల్లల్ని తీసుకొచ్చి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా అక్కడ వేశారు. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? ఒబేసిటీ, అప్పుడే 9th 10th. ఏమ్రా బాబు మీరు ఆటలాడుతున్నట్టు కనపడలేదే నేను అని చెప్పాను. అంటే పరిస్థితి ఇలాగా, ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఎంతసేపటికి చదువు. సరే, అది కోరుకోవద్దా? కోరుకుంటున్నారు, ఇవ్వాలి. ఐఐటి కోచింగ్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మనం. లేకపోతే మీ దగ్గర పిల్లలు, మంచి పిల్లలు ఉండరు, తెలివైన పిల్లలు. ఎక్కడో మళ్ళీ నారాయణ. కాబట్టి పూర్వ విద్యార్థులు కూడా పూర్తిగా బాధ్యతలు తమ భుజస్కంధాల మీద వేసుకొని, అంటారు కదా ఓల్డ్ బ్రెయిన్స్ అండ్ యంగ్ షోల్డర్స్ అని, వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. పని చేయాల్సింది యువకులే, పూర్వ విద్యార్థులే. తమ భుజస్కంధాల మీద పూర్తి బాధ్యత తీసుకొని ఈ పాఠశాలని మళ్ళీ ఉన్నత స్థితిలో నిలబడడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తూ దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని అన్నట్టు మనం జనరల్గా యాడ్ చూస్తూ ఉంటాం, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని చెప్పేసి. మరి ఇంతమంది లక్షలాది మంది పూర్వ విద్యార్థుల ఆలోచనలు అన్నీ కలిస్తే మన పాఠశాల యొక్క దిశను మార్చేయడం లోపల పెద్ద అతిశయోక్తి అయితే కాదు. కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క సందేశాన్ని వాళ్ళ ప్రేరణగా తీసుకొని మనమందరం అదే సంకల్పంతో ముందుకెళ్దాం. ఎందుకంటే పాఠశాలకు కావాల్సింది మన సానుభూతి కాదు. మనం అనుకుంటాం ఒక 4 పూర్వ విద్యార్థులు కలిస్తే ఒకటే ముచ్చట చెప్తాం, అప్పుడు అట్లా ఉండరా పోయి, ఇప్పుడు ఇట్లుండే, కానీ అయిపోయింది బాబు, ఏం చేస్తాం? పాపం అనేది సానుభూతి మనకు అవసరం లేదు. మన తల్లిని, మన తండ్రిని సానుభూతితో మనం వాళ్ళను చూసుకోలేం. వాళ్ళతో ప్రేమతోని, వాళ్ళతో స్నేహతోని, వాళ్ళ సఖ్యతతోని వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పండగ పూట కూడా ఇంతమంది ప్రేమతోని తల్లిదండ్రులతో మనమందరం కూడా ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా ఆ బాటలోనే నడుస్తాం. ఎన్నో నేర్చుకోవడం, గీతలు నేర్చుకున్నాం, పాటలు నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. కానీ ఆచరణలో పొందుపడి చూపెట్టేటువంటి అవకాశం ఇప్పుడు మనకు లభించింది. కాబట్టి మనమే దాన్ని ముందుకు తీసుకెళ్దాం వారి యొక్క మార్గదర్శనం లోపల. ఇప్పుడు అది వాస్తవానికి వక్త సందేశం చివరి ఉంటుంది. అయితే ఇప్పుడు 1967 లోపల మొదటి అడ్మిషన్ తీసుకున్నటువంటి సాధు సుధాకర్ గారు తమ యొక్క ఆలోచన చెప్తారు. విద్యార్థులకు చిన్న గమనిక, మిమ్మల్ని కూడా ఆమంత్రణ చేస్తాం ఇక్కడ, కేవలం 2 నిమిషాలు. అంటే అప్పుడు ఆ గోడ ఇట్లుండే, ఈ గోడ ఇట్లుండే, ఆ చెట్టు కింద కూర్చున్నాం, ఆ పుట్ట కింద కూర్చున్నాం, అవన్నీ కాదు. కేవలం ఆలోచన మాత్రమే ఇవ్వాల్సిగా మిమ్మల్ని విజ్ఞప్తి. దీని డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయగలుగుతాం సంక్షిప్తంగా ఆ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి క్షమించాలి. అది మన మొట్టమొదటి పూర్వ విద్యార్థి సుధాకర్ గారిని. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. నేను ప్రాంతీయ ప్రథమ విద్యార్థిని కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. 1967లో సరస్వతి శిశు మందిర్ బ్రహ్మపల్లి రథాలగులో ప్రారంభమైంది. అందులో ఎస్ఎల్ ఆచార్యుల గారి ద్వారా, తర్వాత సాధు కిషన్ రావు మా నాన్నగారి ద్వారా, వారి ఆలోచన ప్రకారం, ఇంకా కొందరు ఆలోచన ప్రకారం శిశు మందిర్ అక్కడ ప్రారంభమైంది. అందులో ప్రథమ విద్యార్థిగా నన్ను చేశారు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్లో నేను 4వ తరగతి వరకే చదువుకున్నాను. కానీ నా జీవితానికి సరిపడే విలువలు, చదువుతో పాటు సంస్కారం, ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి అన్నది నాకు నేర్పబడింది. చిన్నప్పటి కూడా కోటంరాజు గారు, గట్క సుదర్శన్ గారు, ఇద్దరు గురువులు. ఫస్ట్ అడ్మిషన్ రోజు నేను ఒక్కడిని స్టూడెంట్, చాపపై కూర్చున్నాం, మధ్యలో నేను, ఇటుపక్క సార్, 2 సార్లు కూర్చున్నాం. తర్వాత 2-3 రోజుల తర్వాత
ఇక వీణ గారు, సుజాత గారు వీళ్ళందరూ తర్వాత వచ్చారు. అలా ప్రారంభమైన ఈ సరస్వతి శిశు మందిర్ అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రారంభించబడింది. తర్వాత సేమ్ కోటన్ రాజు గారు నాకు ఎన్నో విషయాలు చిన్నప్పటికెళ్ళే మన దేశభక్తి గీతాలు, పాటలు, పద్యాలు ఎన్నో నేర్పించేవారు. వారు ఒక 2-3 దేశభక్తి గీతాలు నడిపించాను. మీ పర్మిషన్తో ఒక దేశభక్తి గీతాలు పాడతాను. విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి. విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి. వీర ఝాన్సీ రాణి నీ వీరమాతరా, కాకతీ రుద్రమ్మని సోదరేనురా. మగువ మాంచాలని బంగారు వదినెరా. నిన్నడ్డు మునగాడు లేడురా, జగదేక వీరుడవు నీవెరా. మధరాధర శ్రేణి నిన్ను దీవించెరా, జైత్రయాత్రారతము నేడు సాగించరా. విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి. ఇలాంటి సంస్కారాలు సరస్వతి శిశు మందిర్లో చదివిన విద్యార్థులకే దొరుకుతాయి. ఈ పాటను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా పాడినాను. ఎన్నో ప్రైజులు వచ్చాయి. వాళ్ళందరూ కూడా నువ్వు సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్ అని చెప్పేసి నాకు అడిగేవారు. అలాంటి సరస్వతి శిశు మందిర్ పూర్వవైభవం చేయడానికి మనం అందరము కంకణం కట్టుకొని సాయశక్తుల మనకు తోచింది ఏ రకంగా మనం డెవలప్ చేస్తాము, పూర్వవైభవం ఎలా కాపాడదాము అని చెప్పేసి ఆలోచించి మన భావి తరాన్ని కాపాడుతూ మన భారతదేశాన్ని కాపాడుతూ భారత్ మాతాకి జై. విద్యార్థులు దయచేసి కాసేపు కూర్చోండి. తర్వాత మరి కాసేపట్లో కార్యక్రమం ముగుస్తుంది. మనం దాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నా. తర్వాత వేదిక పైన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర సంఘ చాలక్ శ్రీ డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి గారికి కూడా స్వాగతం. దయచేసి వారు ముందు వరుసలో వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నేను 67-68 సంవత్సరంలో మా కోటమాచార్య గారి ఆధ్వర్యంలో మేము చదువుకున్నాము. మాకు బుద్ధి జ్ఞానము నేర్పిన కోటమాచార్యులకు శతకోటి వందనాలు. మా 3 పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. సూర్యనారాయణ ఆచార్య వారికి శతకోటి వందనాలు. నేను 51,000 ఇవ్వదలుచుకున్నాను. వేదికల నుంచి నా పెద్దలకు, నా తోటి పూర్వ విద్యార్థులకు పెద్దలకు అందరికీ నమస్కారం. గతంలో ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ శిశు మందిర్ స్థాపనకు మా పెద్దలు, మా ఇక్కడ గల్లీవాసులు అప్పుడు స్కూల్ వరకు సహకరించిండ్రు. దాని ద్వారానే ఇక్కడ ఈ స్థాపనకు మేము కూడా అప్పుడు ఉండి పెద్ద ఎత్తున సహకారాలన్నీ మా గల్లి తరఫున ఇచ్చినాము. ఒకటేంటంటే విద్యాపీఠం నుంచి మొట్టమొదటిగా బాగ్రావులో సరస్వతి శిశు మందిర్ స్థాపన జరిగింది. అంటే ఇలా బాధ అనిపిస్తుంది ఏంటంటే మనము మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియంను అందుకోలేక పాఠశాల మూతపడే స్థాయికి వచ్చింది. అది చూసినప్పుడల్లా మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం కాబట్టి చాలా బాధపడ్డాము. అయితే ఎన్నోసార్లు అనుకున్నాము, కార్యరూపం దాచలేదు. ఇప్పుడన్నా మరి మీరు అందరు వచ్చిండ్రు. మేము ఎప్పుడైతే అప్పుడు గల్లీ నుంచి ఇది ఒకటి ముస్లిం ఏరియాగా కాకుండా అప్పుడు సూర్యనారాయణ సారు ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున అందరినీ సమీకరణ చేసి గల్లీ అందరిని ఒప్పించి మా పెద్దలు కూడా ఈ స్థాపనకు సహకరించారు. మీరు కూడా ఈరోజు ఈ మూతబడ్డ పాఠశాలను పునఃప్రారంభానికి మీ సాయశక్తుల మనమందరం కృషి చేసి మళ్ళా పూర్వ వైభవానికి తీసుకురావడానికి ముందుకు రావాలని నా ద్వారా కోరుచున్నాను. ఒకటి ఏంటంటే మా పిల్లలు 3 అమ్మాయిలు కూడా శిశు మందిర్లో చదువుకున్నారు. మొదటి అమ్మాయి బీఎస్సీ బీజెడ్ చేసింది, ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్. ఆమె తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు డిగ్రీ వరకు చదివింది. అంటే 10th మాత్రం శిశు మందిరే. మా నడిపి అమ్మాయి కూడా 10th వరకు చదువుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బీకామ్ కంప్యూటర్ ద్వారా ఇంగ్లీష్ మీడియం చేసింది. ఒక ఇంగ్లీష్ మీడియం అనేది భావన తప్పు. నా రెండో పాప కూడా 2వ తరగతి చదువుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ చదువుతున్నది. కాబట్టి ఈ పునాది అనేది శిశు మందిర్ ద్వారానే వచ్చింది మా పాపలకు. కాబట్టి అందుకోసం మన పిల్లలను కూడా మనకు కొందరికి మనమరాలు కూడా ఉండవచ్చు. మరి వారి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ స్కూల్ను ప్రారంభించి మన పిల్లలను కూడా సమాజాన్ని కూడా ఉపయోగపడే విధంగా మనం ముందుకు వచ్చి పునఃప్రారంభానికి మీరు అందరూ సహకరించవలసి నేను కోరుతున్నాను. మా పాప ఇక్కడ 8th క్లాస్లో, 2వ పాప స్కూలు ఇక్కడ అంటే మూతబడ స్థాయికి వస్తే 2 సంవత్సరాలు ఆమె వేరే స్కూల్కి వేద్దామని స్థానికంగా ఉన్న కస్బా పాఠశాలకు పంపించడం జరిగింది. కారణం ఏంటంటే ఇందులో మా పెద్ద పాపకు పీటీ సారు భూమన్న గారు ఇక్కడ ఖోఖో కబడ్డీ కోచింగ్ ఇచ్చిండు. ఆయన సలహా మేరకు కస్బా స్కూల్లో వేయడం జరిగింది. వేయగానే మా కోడలు కూడా ఉండే, మా చెల్లె కూతురు వేసిన ఒక్కరోజుకే ఆమె మొత్తము మైండ్ సెట్ వేరే రకం అయిపోయి బాధపడుతూ ఇంటికి వచ్చింది. ఏమైందమ్మంటే, అమ్మ నాన్న నేను ఈ స్కూల్లో ఉండలేను, ఆ వాతావరణం నేను తట్టుకోలేను అని అంటే, మళ్ళా బుధార్పేటలో అక్కడ స్కూల్ ఉంది, అక్కడ నుంచి నరేష్ సార్కు సంప్రదించి మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్ అరేంజ్మెంట్ చేసి మా పాపను మిగతా గల్లీ పిల్లలను ఇక్కడ స్కూలు సబ్జెక్టు అంటే ఇక ప్రైమరీ వరకే ఉండే, ఉన్నత క్లాసు లేకుండే కాబట్టి మళ్ళీ నరేష్ సార్ను సంప్రదించి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా వెహికల్ అరేంజ్మెంట్ చేసి పంపడం జరిగింది. ఇప్పుడు ఆమె 10th క్లాసు ఇక్కడ తెలుగు మీడియం నుంచి ఇవాళ బీకామ్ ఇంగ్లీష్ మీడియం అందుకోవడం, ఒక్క సబ్జెక్టు కూడా మిస్ కాకుండా ఇవాళ టాప్ మార్కులతోని ఇవాళ బీకామ్గా ఆమె ఎగ్జామ్లో కూడా టాప్గా నిలిచింది. ధన్యవాదాలు రాజనాథ్ గారు. అది ఇంతవరకు ఎదిగినాను. నా తరఫు నుంచి సరస్వతి శిశు మందిర్ డెవలప్మెంట్ కొరకు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తున్నాను. మీరందరూ కూడా నాలాగా అందరు చేదోడు వాదోడుగా ఉంటే ఈ స్కూళ్ళు పునర్వైభవం సంతరించుకుంటాయని ఆశిస్తూ ముగిస్తాను. ధన్యవాదం. కట్టే కొట్టే తెచ్చ అంటే ఇది. కాబట్టి ఏం చేస్తామో చెప్పండి బస్, అంతే. మళ్ళీ తర్వాత అవన్నీ వద్దు, మా బ్యాచ్ ఇట్లా ఉండి ఇట్లా ఉండి అట్లా ఉండి అవసరం లేదు. దయచేసి నన్ను తిట్టుకున్న పర్లేదు కిందకి వచ్చిన తర్వాత. సలహాలు కేవలం 2 నిమిషాలు మాత్రమే. క్షమించండి అనే మాట మాట్లాడొద్దు. ఒక తల్లికి భగవంతుడికి మాత్రమే క్షమించాలని కోరుకోవాలి. అంటే గురువు చాలా సంతోషం. నేను కూడా అందరికి తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎవరినో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. చాలా సంతోషం. అయితే విజయదశమి ఉండడం వల్ల చాలా వృత్తిరీత్యా ప్రాతకాలం నుండి షెడ్యూల్ కాబట్టి కొంత ఆలస్యంగా వచ్చినందుకు, ఎందుకంటే మా సూర్యనారాయణ సార్ గారు నాకు గురువు గారు. చిన్నప్పుడు రథాల గుడిలో శిశు మందిర్ ఉండే. రథాల గుడికి నేను స్వయంగా వంశపారంపర్య అర్చకులం. అయితే రథాల గుడి అన్నది కాబట్టి అది రత్నాల గుడి. అటువంటి రథాల గుడిని రత్నాలను తయారు చేస్తున్నారు సార్, అంతే కదా. కాబట్టి మా సోదరుడు సాధు సుధాకర్ అడ్వకేట్ గారు, న్యాయవాది,
ప్రథమ విద్యార్థిని ప్రకటించింది దీంట్లో. నిజంగా నేను ఇంత మటుకు ఆయన ఉపన్యాసం కానీ మాట ఎప్పుడు వెళ్ళే, ఆయన మౌనంగా ఉంటాడు. ఎప్పుడు మౌనంగా ఉండే వ్యక్తులతో చాలా కష్టం. మా సోదరుడు ఉమామేశ్వర సిద్ధాంతం అందరికీ తెలిసే, ఆయన కూడా మౌనంగా ఉంటాడు. కాళిదాస మహాకవి చెప్పిండు, మౌనంలో ఉండే వాళ్ళ నుండి చాలా విషయాలు నేర్చుకుంటే మనం జీవితంలో చాలా రాణిస్తామని చెప్పిండు మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో. అయితే వారిని చూస్తే ఇప్పుడు నాకు నిజం అనిపించింది. నిత్య విద్య అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం నాకు ఉంది, అందరికీ తెలిసే. అయిపోయింది. అయితే సరే, అందరూ మిత్రులు వృత్తిలో ఉన్న అందరూ కూడా సరే మాట్లాడాలనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ఈ పూర్వ వైభవము తప్పకుండా వస్తుంది, సంశయం లేదు. విజయ దుందుబిలను మనం మోగిస్తున్నాం. నా వంతు మీకు ఏ విధమైనటువంటి సహకారము అంటే వైదికపరమైనటువంటి, ధార్మికపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటిది కూడా ఇప్పుడు మా శిష్యుడు ప్రవీణ్ డాక్టర్ గారు చెప్పినట్టు సరే అంతలో కొంత ఎంతలో అంత అయినా కానీ మేము కూడా సహకరిస్తాం. అందరికీ జయం కలుగాక. విజయోస్తు. శుభం. కోసం వచ్చినట్టున్నారు. రైట్, ఏం చేస్తారు చెప్పండి. కిషన్ చెప్పి. విద్యాపీఠం అంటేనే ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో మనం అందరం గుళికలై ఆల్రెడీ ఒక నీటి బిందువులాగా బయటకు వచ్చి సమాజంలో ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ ప్రయత్నంలో నా వంతుగా 10 అడ్మిషన్స్ ఖచ్చితంగా చేస్తానని చెప్పి ప్రయత్నిస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎన్ఐటి వరంగల్ నుంచి ఎంటెక్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్ చేసి నా తరఫున నేను ఒక 25,000 డొనేషన్ ఇవ్వడం. సభా సరస్వతికి నా యొక్క నమస్సులు. మనమందరం కోరుకున్నటువంటి, ఆశించినటువంటి, అనుకున్నటువంటి సంకల్పం నెరవేర్చబోతుంది. ఎందుకంటే మనందరి కోరిక మేరకే ఇంత మంచి పునఃప్రారంభోత్సవాన్ని మనము కళ్ళ ముందర కనిపించే విధంగా మన పిల్లలకు మంచి విలువలతో ఉన్నటువంటి విద్యను అందించడానికి మన ఆశయాల మేరకే, మన కోరికల మేరకే మనము ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా మనందరం ఆర్థిక సహాయం మనకు చాలా ముఖ్యం. అదే మెయిన్ సమస్య. చాలా పగడబందిగా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. కాబట్టి విరాళాల సేకరణ కోసం ఏదైనా అకౌంట్ నెంబర్ ఇవ్వగలుగుతారా, అది ఫస్ట్ మనం జరిగిపోవాలి. అది వచ్చిన తర్వాత ఏదైనా కొద్దిగా మనం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అకౌంట్ అనేది, దాంట్లో పంపిస్తే అది బాగుంటుంది. మన 93, 94 బ్యాచ్ కూడా ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. హర్మి సింగ్ గారు, మహేష్ గారు, గోవర్ధన్ గారు, అదే డాక్టర్ గురునాంగ్ గారు. కాబట్టి మన 93, 94 బ్యాచ్ ఇప్పుడే మేము మెసేజ్ పెట్టాం. దాంట్లో కూడా విరాళ సేకరణ నడుస్తూ ఉంది. వాళ్ళు అడుగుతున్నారు మరి డైరెక్ట్ అకౌంట్ SSM ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. కాబట్టి డైరెక్ట్ మన శిశు మందిర్ అకౌంట్ ఉంటే దాంట్లో డైరెక్ట్ మేము వేస్తూ ఉంటాం. కాబట్టి మనమందరం కూడా ఈ యజ్ఞం లోపల పాలు పంచుకొని అతి త్వరలో మన పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం. మంచి విలువలు గల విద్యార్థులుగా మనం తయారు చేసుకుందాం. జై హింద్. అకౌంట్స్ విషయంలో మొన్న అందరూ కూర్చొని అనుకున్నది ఏంటి అని అంటే, వచ్చేటువంటి విరాళాలన్నీ స్కూల్ అకౌంట్లోనే జమ అవుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచే ఖర్చు అవుతాయి. సంవత్సరంలో ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఖర్చు అయింది అనేటువంటిది మొత్తం అందరికీ పంపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆ అకౌంట్ బ్యాలెన్స్ వేసేసి. కాబట్టి ఆ పారదర్శకతను చూపించటమే ముఖ్య ధ్యేయంగా అకౌంట్స్ మెయింటైన్ అవుతాయి. ధన్యవాదాలు. రవికాంత్ గారు మంచి విషయం చెప్పారు. సోదరులు మళ్ళీ మన నుంచి ఎవరైనా పూర్వ విద్యార్థులు బ్యాచ్ వైజ్గా ఒక్కరు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ ప్రతినిధి. సభా సరస్వతికి నమస్సమాంజలి. 95, 96 బ్యాచ్ మాది. చిన్న విషయం, నా పేరు రాజశేఖర్ ఓరుగంటి, వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తాను. ఇప్పుడు ఏసీడీగా పనిచేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే, బ్రాండ్ అంబాసిడర్ అందరికీ తెలిసిన విషయమే. థమ్స్అప్కి, కోకా కోలాకి ఎట్లా బ్రాండ్ అంబాసిడర్ ఉంటారో, మన శిశు మందిరానికి మనమే బ్రాండ్ అంబాసిడర్స్. ఇది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు ఏ స్థాయిలో ఉన్నా కూడా. నేను మా పాప అడ్మిషన్ కోసం ఒక స్కూల్, పేరున్న స్కూల్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని డిస్ప్లే బోర్డు పెట్టారు. పోయి చూస్తే వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు ఏమి కాదు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఒక 10 మంది కూడా లేరు వాళ్ళు. ఒకవేళ మన స్కూల్లో బోర్డు పెడితే ప్లేస్ కూడా సరిపోదు. సో అంతమంది బ్రాండ్ అంబాసిడర్లు మన దగ్గర ఉన్నారు. సో ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్, అంటే మన పూర్వ విద్యార్థి కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేయాలి. తను ధన్ శరీరము సాధ్యమైతే ఆర్థిక సాయం కావచ్చు, లేకపోతే మాట సాయం కావచ్చు, మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన ఇది ఇప్పుడు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మా బ్యాచ్ తరపున గతంలో 2018, 19 సంవత్సరంలో కూడా ఒక 18 మంది పిల్లలకు మేము ఫీజులు కట్టాము.
యూనిఫామ్ ఇచ్చాము, బ్యాగులు కొనిచ్చాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సాధ్యమైతే ఎంతమందికి చేస్తామనేది మేము డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు అనుకునేది ఏంటి అని అంటే, ముందు ఇది డెవలప్మెంట్ అయిపోతే ఇక మనం ఫీజు కట్టాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళే ఫీజు కట్టుకొని వచ్చేస్తారు. అందుకొరకు స్కూల్ యొక్క వికాసం కొరకే మొదలు ప్రయత్నం చేద్దాం. రైట్, ఇంకా ఎవరైనా? అందరికీ నమస్కారం. ఇందాక సూర్యనారాయణ గారు చెప్తూ మనమంతా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే అన్నారు. అది కాకుండా ఒక చిన్న సూచన నేను చేయదలుచుకున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజుల్లో కూడా మనం చదువుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లేని రోజుల్లో కూడా మనం చదువుకొని ఈరోజు కన్న తల్లిని మర్చిపోయే పరిస్థితికి వచ్చాము. మనల్ని తల్లి పెంచి పెద్ద చేసింది. ఈరోజు తల్లి మన కోసం చూస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయగలుగుతాం అనేది బ్యాచ్ వైజ్గా చేసుకొని, అంటే ఇండివిజువల్గా కాకుండా బ్యాచ్ వైజ్ చేస్తే కన్స్ట్రక్టివ్గా ఒక ఏదైతే రెనోవేషన్ చేసినప్పుడు ఒక క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తారో దాంట్లో మన బ్యాచ్ నేమ్ రాయడం కానీ, లేదు అని అంటే నాకు ఇంకొక సలహా కూడా గత 10 సంవత్సరాల కింద సూర్యనారాయణ గారికి నేను చెప్పడం జరిగింది. మనం మొబిలైజేషన్ స్టూడెంట్స్ని ఎప్పుడు చేయొద్దు, దయచేసి స్టూడెంట్స్ని మొబిలైజ్ చేస్తే ఇబ్బంది జరుగుతుంది. స్టూడెంట్స్ యొక్క ఇందాక చెప్పారు వాళ్ళ గొప్ప ఉదయానికి ధన్యవాదాలు. ఒక 1000 మందికి స్కూల్ ఫీజు కట్టామని చెప్పారు. కానీ స్కూల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా మనం టీచర్స్ని రిక్రూట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బ్యాచ్ నుంచి ఒక బ్రహ్మాండమైన టీచర్కి మనం శాలరీ ఎవ్రీ ఇయర్ శాలరీ పే చేయగలిగినట్టయితే తద్వారా మనకు అడ్మిషన్స్ అనేవి అవే వస్తాయి. మీరందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలమే. మనం అందరం కూడా మన పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఆ విధంగా స్కూల్లో ఉన్న విద్యాపీఠం నుంచి మంచి శిక్షకులను తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అని నేను ఆలోచిస్తూ, ప్రతి బ్యాచ్ కూడా ఒక టీచర్ని అడాప్ట్ చేసుకుంటే, మనం స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ టీచర్ అనే పాలసీని మనం పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండమైన మళ్ళీ నిర్మల్లో ఏ విధంగా ప్రారంభమైందో ఆ విధంగా పునర్వైభవం కూడా మనమే తీసుకొస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్రౌడ్ ఫండింగ్ అనేది వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. అన్నీ చెప్తున్నాం కానీ ఇంటి చెట్టు మందులకు పనికిరాదన్నట్టు ఎవరు కూడా మన పిల్లల్ని శిశు మందిరాల్లో జాయిన్ చేస్తలేరు. ఎక్కడ కూడా మొట్టమొదటిగా రావాల్సింది 50,000 1,00,000 ఈరోజు అందరం ఇస్తాం, అందరం తప్పుకుంటాం, అయిపోతుంది. నేను ఇచ్చేసిన ఒక 50,000 1,00,000 అంతటితో మన బాధ్యత తీరదు. ఎప్పుడైతే నిర్మాణ కార్యక్రమం ప్రారంభమవుతుందో, కార్యక్రమం మొదలైన నుంచి విద్యార్థులను మనం పాఠశాలలో చేర్చే వరకు కూడా ప్రతి ఒక్కరం సిద్ధం చేసుకుంటున్నా ఆ పునాది ఏర్పరిచినటువంటి ఈ శిశుమందిర్ పాఠశాల కోసం ఏమిస్తామో సభాముఖంగా ఏం చెప్పము, గుప్తంగా మాత్రం నిర్మాణ దశ నుండి విద్యార్థులను చేర్పించే వరకు మా యొక్క దీని పూర్తి బాధ్యతను కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా పాల్పంచుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆడవాళ్ళ యొక్క బట్టల కట్టుబొట్టు మన సరస్వతి శిశుమందిర్ నుంచే ప్రారంభమైంది. అటువంటిది ఈరోజు దేవాలయాలకు వచ్చేటటువంటి ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కృతితో ఒక 26 సంవత్సరాల నుండి కూడా ఒక దేవాలయాన్ని నిర్వహిస్తున్నాం. హరిహర క్షేత్రం మల్లన్న గుట్టను 26 సంవత్సరాల నుండి నిర్వహణ జరిపిస్తున్నాం. పూర్తిగా అక్కడికి వచ్చేటటువంటి ఫైనాన్షియల్ బాధ్యతలన్నింటినీ కూడా తీసుకొని ఆలయ నిరంతర అభివృద్ధికి ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఆ ఆలయం అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈ దేవాలయం లాంటి ఈ శిశుమందిర్ పాఠశాల అభివృద్ధికి కూడా పాటుపడతానని, అన్ని విధాల ప్రయత్నం చేస్తానని, ఏం చేస్తామో చెప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి మేము కూడా మా బాధ్యతగా మా పాఠశాలగా ఇది ఒక ఆలయ నిర్మాణం కోసం ఏ విధంగానైతే వెళ్ళానో ఆ విధంగా బయటకు వెళ్తాం, ఆ విధంగా చందాలు తీసుకొస్తాం. ఖచ్చితంగా అన్ని అహర్నిశలు అన్ని విధాల పాటుపడతామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. అలాగే హరిహర క్షేత్రం కోశాధికారిగా 26 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నా. మా భార్య కూడా జ్యోతి ఆమె సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తుంది. తను కూడా ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. నేను కేవలం 8వ తరగతి వరకు చదువుకొని
8వ తరగతిలో నన్ను కిడ్నాప్ చేశారు. సూర్యనారాయణాచార్య గారికి తెలుసు అంత స్టోరీ, ఇక మళ్ళీ చెప్పుకోవడానికి అవసరం లేదు. ఆ సెక్యూరిటీ పరంగా నాకు రావడం పోవడం ఇదవుతుందని చెప్పి నన్ను రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు. కాబట్టి 8వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నా, అదే నాకు మంచి బేస్ అయింది. ఓకే, ధన్యవాదాలు. ఇంకో ముగ్గురికి అవకాశం ఉంది. కార్యక్రమం సమయం ముగుస్తుంది కాబట్టి దయచేసి ముందరికి వచ్చి కూర్చోండి. అందరికీ నమస్కారం. నేను 2000-2001 బ్యాచ్. మేము సంకల్ప్ సొసైటీని స్థాపించి దాదాపుగా సామాజిక కార్యక్రమాలు ఒక 11 ఏళ్ళ నుంచి ఏదో చేస్తున్నాము. మా పాఠశాలకు కూడా ఖచ్చితంగా ఏదో సాయం చేస్తాం. ఇంకోటి ఇక్కడ చెప్పాలంటే ఒక 4-5 ప్రైవేట్ వ్యక్తులు స్కూల్ పెట్టి చాలా గొప్ప చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆహ్వానించేవారు పూర్వ విద్యార్థులు. కొన్ని వేల మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ పార్ట్నర్సే. అందరూ కలుసుకుంటే మన శిశు మందిర్ను ఎంతో వైభవం తీసుకురావచ్చు. దానికోసం ప్రతి ఒక్కరు సంకల్పించుకుందాం. మేము సంకల్ప సొసైటీగా కూడా ఈ సంకల్పం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము సమయం ఇస్తాము, ధనం ఇస్తాము, అన్ని రకాలుగా చేస్తాము. మేము వెనుకుండి ముందుండి ఖచ్చితంగా ఈ మన శిశు మందిర్ని పూర్వం వచ్చే విధంగా, నిర్మల్లోనే ఒక పెద్ద స్కూల్ వచ్చే విధంగా మేము ఆ విధంగా కృషి చేస్తాం. మా వంతుగా కూడా ప్రతి 3 నెలల కోసం మేము కలుస్తుంటాం, ఏదో రకంగా సాయం చేస్తాం. అదేవిధంగా మేము మంచి హ్యాండ్సమ్ అమౌంట్ కూడా మేము చర్చించి మంచి అమౌంట్ కూడా ఆర్థికంగా కూడా సాయం చేస్తామని తెలుసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ఈ ప్రధాన కార్యదర్శిని ఖచ్చితంగా మేము మా వంతు సహాయము అందరికంటే ఎక్కువగా మిన్నగా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. మాది 96-97 బ్యాచ్ స్ఫూర్తి నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ. గత 2018లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు, స్కూల్ అభివృద్ధి కోసము పాటుపడుతున్నాము. పూర్వ విద్యార్థులకు సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతున్నది. మా వంతుగా ఇంతకుముందు ఈ పాఠశాలకు ఈ కొత్త బిల్డింగ్ మొత్తం వైరింగ్, స్విచ్, ఫ్యాన్లు అన్నీ డొనేట్ చేశాము. డొనేట్ చేయడమే కాకుండా ఫిట్టింగ్ చేసి ఇచ్చాము. తర్వాత పిల్లలకు ఫీజులు కూడా చెల్లించాము. అదేవిధంగా ఇప్పుడు పునః ప్రారంభం కావస్తున్న సందర్భంగా అదే సహకారాన్ని పెద్ద ఎత్తున ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంగ జగదీష్, స్ఫూర్తి నిర్మాణ్ వెల్ఫేర్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. నా పేరు వంశీధర్, 99-2000 బ్యాచ్. మనకు ఒక ప్రబంధ కమిటీ అని చెప్పేసి, ప్రబంధ కమిటీ అని చెప్పేసి దాంట్లో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. అంటే పాత వాళ్ళు చేయట్లేదు అని కాదు, చేస్తున్నారు. కానీ కొత్త వాళ్ళు కూడా జాయిన్ చేసుకొని కొత్త ఆలోచనలతో ముందటికి వెళ్తే మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మహిళల నుంచి ఎవరన్నా రావాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రారంభం చేస్తుంది ఈ పనులన్నీ. ఆ తర్వాత మళ్ళీ కమిటీలన్నీ ఏర్పడతాయి. నా పేరు సంగీత, 1991 బ్యాచ్. వేదిక పెద్దలకు ప్రత్యేకంగా సూర్యనారాయణ ఆచార్యకి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు, విజయదశమి శుభాకాంక్షలు. సో నేను 2 నిమిషాలే మాట్లాడతాను. అయితే మన శిశు మందిరాలు అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు, రాని వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో, హై పొజిషన్లలో ఉన్నారు. కానీ ఎందుకు డౌన్ అయింది అనేది అంటే మనం టెక్నాలజీని అందుకోలేకపోవడమేమో అని నా ఒక అభిప్రాయము. అంటే మీరు అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసే ఈరోజు మంచి విజయదశమి. మా తాతయ్య గారు చెప్పేవారు, 2 నిమిషాలకి ఇంకో నిమిషం, మా తాతయ్య గారు చెప్పేవారు 7:30 ముహూర్తంలో ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి తిరుగుండదు అని. అవి 3, విజయదశమి ఒకటి, ఉగాది ఒకటి, మళ్ళీ వసంత పంచమి. సో ఈరోజు స్టార్ట్ అయిన మన స్కూలు తిరిగి మళ్ళీ ఇంతకంటే పూర్వ వైభవం చాలా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా పెద్దగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే చిన్నది ఏంటి అంటే ఇప్పుడు ఫండ్ గురించి ప్రాబ్లం లేదు అన్నారు. దీంట్లో నేను కూడా ఇంకొకటి యాడ్ చేస్తాను. ఏంటంటే మీరు ఇందాక గ్రూప్ అది చేద్దాము అని అన్నారు కదా, గ్రూప్లో మన మంచి పొజిషన్లలో ఉన్నారు. నెలకు ఒక 100 రూపాయలు మన స్కూలుకి, మన మాతృ సంస్థకి, మనం ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మన స్కూల్కి ఒక 100 రూపాయలు నెలకి చాలు. ఇంకా ఇంకా ఎవరినో కూడా ఫండ్ అడగాల్సిన అవసరం లేదు, బయట వ్యక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఇందాక మీరు కూడా చెప్పిండ్రు శశిరాజ్ సార్ గారు. సో ఇంకొకటి ఏంటంటే ఫ్యాకల్టీ అని ఇందాక మా అన్నయ్య కూడా చెప్పింది సంజయ్. ఫ్యాకల్టీని ఎట్లా అంటే ప్రస్తుత టెక్నాలజీని ఇప్పుడు ప్రతి స్కూల్ ఇక్కడ మనం నిర్మల్లోనే కంపేర్ చేసుకుంటే ఏ స్కూల్లో ఏ టెక్నాలజీ పరంగా వాళ్ళు కరికులంని ఎలా డిజైన్ చేసుకున్నారు. సో మన స్కూల్ కూడా శిశు మందిర్ అప్పుడు
వసతులు లేని సమయంలోనే ఇంత మంచి స్టూడెంట్స్ని తయారు చేసిన విద్యా సంస్థ ఇప్పుడు అన్ని వసతులతో కూడి ఉన్నప్పుడు కరికులంని మంచిగా ఫ్రేమ్ చేసుకుంటే మంచి స్టూడెంట్స్ని మంచి సమాజాన్ని ఇవ్వగలుగుతామని నాకు అంటే మా బ్యాచ్ తరఫున మేము ఆలోచించాము. సో ఇంకా కూడా ముందు ఏమైనా అవసరం ఉన్నా, ఫిజికల్గా ఏమైనా అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఇక్కడే ఉన్న వాళ్ళందరం కూడా తప్పకుండా మా సహాయ సహకారం అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరపాలి అనేది ఒక ఆలోచన. ఈ లోపే జనవరిలో మంచి స్టాఫ్ని తీసుకోవాలి అనేది ఒక ఆలోచన. మీకు ఎక్కడ ఎవరైనా కనిపిస్తే శాలరీస్ ఇంతకుముందట్లా కాదు, మనం మంచి శాలరీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అందరికీ తెలుసో తెలియదో, ఇప్పుడు ఉండే మనం స్విస్ ఏదైతే విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో అక్కడి ప్రిన్సిపల్ శాలరీ ఏంటో మీకు తెలిసే ఎవరికన్నా 2 లక్షలండి నెలకు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంత ఇస్తామని కాదు, ఇక్కడికి అనుకూలంగా మనం శాలరీస్ ఇంతకుముందు ఎట్లెక్క 1000-2000 అని కాదు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, మంచి శాలరీస్ ఇస్తారు, ఫీజు కూడా బాగానే ఉంటుంది. మంచి ఫీజు, మంచి శాలరీస్, మంచి చదువు ఇది ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1000 మంది ఈ గ్రూప్లో చేరారు. ఈ 1000 మందికి కూడా ఇవాళ ఒక దీనికి సంబంధించినటువంటి పోర్టల్కి సంబంధించినటువంటి లింక్ పంపించడం జరుగుతుంది. విద్యాభారతి పోర్టల్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో మన పేరు అక్కడ నమోదవుతుంది. అంటే ఇక్కడ నిర్మల్ నుంచి డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మనకు ఒక లిస్ట్ వస్తుంది, టీచర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మనకు ఒక లిస్ట్ వస్తుంది. అట్లా మీరు అందరూ కూడా ఆ లింక్ వచ్చేసేసిన తర్వాత ఆ లింక్ నుంచి మీరు అందులో పోర్టల్లో చేరినట్టయితే చేస్తా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత విద్యాభారతి ఈ నెల రోజులు దీని కొరకు ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నది. సుమారు లక్షల మంది చేరాలనే అటువంటి ఆలోచన నిర్మల్ నుంచి. దీంట్లో కూడా నెంబర్ 1 ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, అతిథులు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎందరో సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా 1998-89 బ్యాచ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. టెంట్ హౌస్, ఈ డెకరేషన్, స్టేజీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా 96-97 బ్యాచ్ వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అలంకరణ మరియు పూజా సామాగ్రి 98-98 బ్యాచ్, సన్నాయి, పూజా సామాను మరి ధని వ్యవస్థ సహకరించిన వారు 1990-91 బ్యాచ్. అలాగే అల్పాహారం తేనీటి ఏర్పాటు చేసిన 95-96 బ్యాచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా ఎన్నో సహాయ సహకారాలు అందించిన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత శాంతి మంత్రం శ్రీ నరేష్ జీ ప్రధానాచార్యులు. ధ్యాన స్థితి, శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్త. జై హింద్. శ్రీనివాస్ శర్మ గారు చెప్పండి.
ఈ వాయిస్తో మేము పునీతమైన ఈరోజు చాలా సంతోషం. దసరా విజయదశమి పర్వదిన మహోత్సవ సందర్భం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మనం ఏదైనా సనాతన ధర్మం లోక కళ్యాణార్థం గురించి తినకతనే 10 సార్లు చెప్పుడు తిన్నన్నమే తింటాం, తిన్నప్పుడల్లా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఉంటుంది కదా, కాబట్టి ఆ వృక్షం పైన ఆయుధాలు పెట్టి విరాటుని యొక్క కొలువులో వివిధ రూపాలలో వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ఎప్పుడైతే అధిక మాసాలతో సహా ఆ సమయం పూర్తయిందో 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఏదైనా 14 సంవత్సరాలు మన ఇంట్లో ఎవరైనా రెండుకుంటే వాడు వెళ్ళాడు ఇంటికల్లి, అంతే కదా, వాడు అంతసేపు ఉంచుకోవద్దు. ఇది కూడా అగ్నిసామే పక్క కూడా మా అన్నయ్య జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి అక్కడికి అయిపోయి అధిక మాసాలతో సహా అయిపోయింది. అక్కడ కేవలము అవి సర్పాల వల్లనే కనిపిస్తాయి అందరికీ, మిగతా వాళ్ళకు. అర్జునుడికి మాత్రమే ధనుర్బాణాలు కనిపిస్తాయి. అందుకే ధనుర్ధారి అన్నారు. ఎవరైతే అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. కాబట్టి అందరికీ కూడా విజయదశమి పర్వదిన సందర్భంగా మనకు సర్పాలు ఎప్పుడు కనిపించాయి, భారతీయులకు, విదేశీయులకు కనిపిస్తాయి. మొన్నటి వరకు మనం సర్పాలు వాళ్ళకు కనిపించినాయి, ఎవరికి, తురుష్కులకు, గురుగారు. కాబట్టి మనకు అవన్నీ కూడా ఒక ఆయుధాల వల్లే కనిపించి ఇదే దుందుబీని మనం మోగించడం. కాబట్టి అందరికీ విజయోస్తు, శతమానం భవతి శతస్తు. మీకే గురుగారు అందరు తీసుకోవచ్చు, అక్కడ అందరు తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అందరికి ఒక్కొక్క శ్రీరామచంద్ర భగవానికి, సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, భారత్ మాతాకి వందే మాతరం. ఓకే సార్. బాబు నా ఫోన్ ఏది? బ్రహ్మాండంగా వచ్చింది. ఈ ప్రయత్నాన్ని డౌట్లో ఉంటుండే రెడీ 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 సార్, ఇక్కడ చూడండి, రెడీ, స్మైల్. ఇక్కడ చూడండి, స్మైల్ స్మైల్ స్మైల్. ఇటు కూడా చూడండి ప్లీజ్.